ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎందు మన లక్ష్యం ఉంచినప్పుడు, గొప్ప విమోచన మన జీవితంలో కలగడాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 100వ వచనం. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. కనుక ఎవరైతే ఆయన ఉపదేశముల మీద లక్ష్యం పెట్టి దానిని బట్టి వారు పరుగులెడుతూ ఉంటారు, వారికి వృద్ధుల కంటే విశేషమైనటువంటి జ్ఞానం ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, అతడు పుట్టుక నుంచి ఎంతో నిష్ఠగా జీవించడానికి గమలీయేలు పాదముల యొద్ద అతను కనిపెట్టుకుని ఉండి ఎన్నో సంగతులు నేర్చుకుని, అతడు యూదుడై ఉండి అతడు ఎంతగానో ప్రయాసపడినటువంటి ప్రయాసను అంతటిని చూస్తూ ఉన్నప్పుడు, ప్రభు అయితే అతని కన్నులు తెరిచినప్పుడు అతడు ఎంతో శక్తివంతమైనటువంటి పరిచర్యని జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారిగా అతను చేసేటువంటి పరిచర్య అంతా అతని సొంత ఉద్దేశములను బట్టి నడిపించుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు అతను దర్శించినప్పుడు అతని యొక్క పరిచర్య దేవుని చిత్తానుసారమైనదిగా ఉంది. తాను ఇంతకుముందు నేర్చుకున్నటువంటి జ్ఞానం కంటే ప్రభు అతను దర్శించినప్పుడు అతను నేర్చుకున్నటువంటి జ్ఞానం అనేక విషయంలో అతను ఆశీర్వాదకరంగా మార్చడాన్ని మనం చూస్తున్నాము. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 7-8 వచనాల నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, లుస్త్రలో బలహీన పాదముల గల ఒకడుండెను. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎనడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండునని గ్రహించి, నీ పాదముల మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి, అప్పుడు అతడు గంతులు వేసి నడవసాగినటువంటి లేఖనాలు వింటూ ఉన్నప్పుడు, అతడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాడు. లుస్త్రలో ఉన్నటువంటి బలహీన పాదములు కలిగినటువంటి వాడిని చూసినప్పుడు అతడు విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉండడాన్ని అతడు కనుగొన్నాడు. ఎప్పుడైతే అతను చూచాడో, విశ్వాసం ఉందని ఎప్పుడైతే గ్రహించాడో, పాదములు మోపి సరిగా నిలువమని చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రభు అయితే అక్కడ గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనలో కొద్దిపాటి విశ్వాసం ఉండొచ్చు, మన పరిస్థితులన్నీ కుండిపడినటువంటి స్థితిలో ఉండొచ్చు. ఆ కొద్దిపాటి విశ్వాసం బట్టి మన సమస్తాన్ని జయించగలమైనటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ప్రభు గురించినటువంటి జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారు అన్ని విషయాల్లో కూడా గ్రహింపు కలిగిన వారుగా ఉంటారు. అందరికంటే వారికి విశేషమైనటువంటి జ్ఞానం ఉంటుంది. వారి దైవ సన్నిధిలో నుంచి తమకు ఏదైతే కావాలో దాన్ని తీసుకొని వచ్చేటంత గ్రహింపు వారి హృదయంలో ఉండి తమ విశ్వాసం బట్టి అన్ని విషయాల్లో జయించడానికి వారు శక్తిమంతులుగా ఉంటారు. కనుక ఇప్పుడు బలహీనమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు పాదములు మోపి గంతులు వేసి నడుస్తూ ఉన్నప్పుడు, జనసమూహములు పౌలు చేసినటువంటి దాన్ని చూసినప్పుడు ఎంతో విస్మయం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని నీ హృదయంలో ఉండేటువంటి విశ్వాసం బలహీనమైనదిగా ఉందా, లేకపోతే నీ పరిస్థితుల్లో నువ్వు నడిచేటువంటి నడక బలహీనమైనదిగా ఉందా నువ్వు చూసుకోగలగాలి. నీ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నీ విశ్వాసంలో కానీ కుంటితనం అనేది లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ పరిస్థితులన్నింటిలో నువ్వు విడుదల పొందుకుంటావు. కనుకనే అనుదినము ఆయన గుమ్మం గడపల యొద్ద మనం కనిపెట్టుకుని ఉండిన ఎడ్ల మనకు మేలు. ప్రభు తన విశేష జ్ఞానంతో నింపినప్పుడు నువ్వన్నింటినీ సమస్తమును జయించగలిగి ఆయన సన్నిధిలో పరుగులెత్తేటువంటి వ్యక్తిగా ఉంటావు. కనుక ఉదయకాలాన్ని నేను ప్రేమించి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని బట్టి నువ్వు స్తుతించు. ఆయన స్తుతిస్తూ ఉండగానే నీ పనులన్నింటిలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి, నీ సమాధాన్ని, కృపామహిమ మాధ్యమును దేవ తోడుగా ఉంచి ఇతరమైన విశ్వాసంలో కుంటుపడినటువంటి స్థితిని అంతటిని తీసివేసి సరైనటువంటి విశ్వాసంలో కుదిర్చి నీ మహిమ సన్నిధిని ప్రేరేపించమని, బలపరచమని, స్థిరపరచమని, నీ గొప్ప కార్యములు జరిగించి నీ గొప్ప మహిమ మహాత్యమును ప్రభ దయచేయమని, నేను వింటున్నటువంటి వారందరికీ నేను నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.